ఇప్పుడు ప్లాన్ ఏంటంటే అరంబోల్ బీచ్ కి అయితే కాదు, ఒక హిడెన్ ప్లేస్ కి వెళ్తాం. హిడెన్ సీక్రెట్ ప్లేస్ అంటది, ఎవరికి తెలియదు, కొంతమందికి తెలుసు. గోవాని ఎక్స్ప్లోర్ చెయ్యాలి అనుకునే వాళ్ళు తెలుస్తుంది. సో మేమున్న లొకేషన్ నుంచి దాదాపుగా 60 minutes అంటే 1 hour పడుతుంది. నైట్ టైం చాలా బాగుంటది. మేమైతే ఫస్ట్ ఈ రీలే ఇన్స్టాలో చూసాం అనమాట. అది చూసిన తర్వాత నుంచే ఈ సెకండ్ టైం గోవా ట్రిప్ అనేది చేసాం. మీరు ఎవరైనా కొత్తగా ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటున్నారంటే ఇలాంటివన్నీ ఎక్స్పీరియన్స్ చేయండి. ఇక్కడ మ్యాక్స్ ఫారినర్స్ ఎక్కువ ఉంటారు. సో గోవా అంటే నాట్ ఈవెన్ పార్టీస్, డ్రింక్స్, ఫుడ్ ఇదే కాదు, ఇవి కూడా ఉన్నాయి. అంతా కొండ గాయ్స్, కొండ ఎక్కేస్తున్నాం. ఘాట్ రోడ్స్ ఆ ఫీల్ వస్తుంది. ఇంకోటి ఏంటంటే వైజాగ్ లో స్పెషాలిటీ ఏంటంటే సన్ రైజ్ ఉంటుంది. ఇటు సైడ్ గోవా కదా, సన్సెట్ ఉంటుంది అనమాట. సో సన్సెట్స్ ఇక్కడ బాగుంటాయి, సన్ రైజెస్ మన వైజాగ్ లో బాగుంటాయి. ఇదంతా ఘాట్ రోడ్. అది తెలిసి సౌత్ గోవా కూడా ఇటు సైడ్ వెళ్ళాలనుకుంటారు. అరే అప్పుడు గుర్తుందా? ఏట్రా దీర్ఘాలు చెప్తా కదరా దీర్ఘ ఫస్ట్ ఏరా ఒరే బాబు, నువ్వు ఇటు సైడ్ రా, బాబు గుద్దుకుని వెళ్ళిపోగలడు. అసలు పార్కింగ్ కి ఎక్కడ ప్లేసే లేదు. మేము ట్వైస్ ఇన్ నేచర్ దగ్గర ఉన్నాము. ఇది అరంబోల్ బీచ్ దగ్గర ఉంది. ఇక్కడికి ఫారినర్స్ వచ్చి డైలీ సింగ్ చేస్తూ ఉంటారు, అక్కడికక్కడే లిరిక్స్ క్రియేట్ చేసుకుని. ఇది మీకు ఇంటర్నెట్లో ఎక్కడా దొరకదు, మీరు ఓన్లీ ఈ ప్లేస్కి వచ్చి ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే. నేను మీకోసం కొన్ని క్లిప్స్ పెడుతున్నా, చూసేయండి. You having coffee every day in jungle there. Hey, hey. I see you there. 11 అయింది. సో మేము ఫుడ్ కూడా తినలేదు. దారిలో ఏమైనా ఫుడ్ తినేసి వెళ్ళిపోతాం. ఫిష్ థాలీ తినడానికి వచ్చాము. డే మొత్తం సూపర్ అనే చెప్పచ్చు, ఎందుకంటే ఎక్కడ టైం వేస్ట్ అనేది చేయలేదు. మార్నింగ్ నుంచి ఇప్పుడు వరకు అలాగా ఏదో ఒకటి కొత్త విషయం చూస్తున్నాం, కొత్తది నేర్చుకుంటున్నాం. బట్ ఇలా ఉండాలా లైఫ్ లో అని కూడా కొన్ని నేర్చుకునే సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. సో మ్యాచ్ నేను అన్ని కవర్ చేశాను అనుకుంటున్నా. సో అంటే కళ్ళతో చూసినవి మీకు చెప్పలేకపోతున్నా, చూపించాల్సినది చూపించాం, కానీ మేము రియల్ గా ఎక్స్పీరియన్స్ చేసింది అయితే మాత్రం మీకు అది చూపించలేం. సోషల్ మీడియాలోని వీడియోస్ లోని అది ఎక్స్ప్రెస్ చేయలేము. ఎందుకంటే అరంబల్ మేము వెళ్ళాము, ఒక ప్లేస్ కి వెళ్దామని వెళ్ళాము. సో అక్కడ అది అవ్వలేదు, డిసప్పాయింట్ అయిపోయాం. ఏం చేయాలో నాకు అర్థం కాలేదు. సో మాలాగే ఇద్దరు ట్రావెలర్స్ వేరే వాళ్ళు వచ్చి ఇది ఓకే, బట్ దీనిలాగే కొంచెంగా అక్కడ కూడా ఒకటి ఉంది, అది వెళ్ళండి, ఇంత దూరం వచ్చారు కదా, సో అది కవర్ చేయండి అని చెప్తే మేము చాలా నార్మల్ గా వెళ్ళాం. జర్నీ చేసాము. మళ్ళీ ఎందుకు వెళ్ళిపోవడం అని చెప్పేసి ఏదో ప్లేస్ చూద్దామని వెళ్తే కార్ పెట్టేసి మళ్ళీ ఒక 1 kilometer నడుచుకొని వెళ్ళాం. ఆ ప్లేస్ పేరు ఏంటంటే ట్వైస్ ఇన్ నేచర్ అనమాట. మీరు అరంబోల్ వస్తే ట్వైస్ ఇన్ నేచర్ అని ఇది గూగుల్ మ్యాప్స్ లోని ఏదైనా మ్యాప్స్ లో చూడండి. సో మనకి ఫిష్ థాలీ అయితే వచ్చేసింది. ఏమేమి ఇచ్చారు అంటే ఫిష్ ఫ్రై, ఒక పుల్కా, వెజ్ కర్రీ, చెన్న మసాలా కదా, ఫ్రాన్స్ కర్రీ, ఫ్రాన్స్ సంథింగ్ బీరకాయ అనుకుంటా, ఇది ఫ్రాన్స్ క్యాబేజ్ రా, ఇది సలాడ్, ఇది పిక్కల్ అనుకుంటా, ఫిష్ జ్యూస్. సో సెట్. ఇప్పుడు మనకి ఫుడ్ అయితే సెట్ అయిపోయింది మంచిగా. ఫస్ట్ మనం పుల్క అయితే ట్రై చేద్దాము. ట్రై చేయడం కాదు, తినాలి, ఎందుకంటే లిమిటెడ్ గానే ఉంది ఫుడ్. ఇక్కడ అన్లిమిటెడ్ వేస్తారు అనుకున్నా ఏంటి, చనా మసాలాతో తింటున్నా. ఓకే, బాగుంది. ప్రైస్ వచ్చేసి 170 వర్తే. కానీ కొంచెం మారింది, బట్ ఈ టైంలో ఫుడ్ దొరకడం ఎక్కువ మాకు. చన్న మసాలా కర్రీ చాలా బాగుంది, అంటే మరీ అంత పైకి లేక నార్మల్ ఉంది, కానీ బాగుంది. ప్రాన్స్ కర్రీ, డ్రై ప్రాన్స్, ఎండు వేయలేదు కదా, డ్రై ప్రాన్స్ అట, అదే ఇంగ్లీష్లో డ్రై ప్రాన్స్ అంటారా. ఎండ్రాయిలు బాగున్నాయి. పప్పు ఫిష్ తినకూడదు, అది ఫిష్ గ్రేవీ. ఎవడరా నువ్వు? ఫిష్ గ్రేవీ టేస్ట్ చేద్దాం.